మీరు కూడా నాలా క్రూజ్లో వర్క్ చేయాలనుకుంటున్నారా? కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలో కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. నేనైతే ఈ వీడియోలో ఒక్కొక్క స్టెప్ చెప్తాను, మీరైతే ఎండ్ వరకు చూడండి అండ్ మీ క్రూజ్లో వర్క్ చేద్దాం అనుకున్న ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. హాయ్, నా పేరు మణి, నేను క్రూజ్లో షెఫ్గా వర్క్ చేస్తున్నా. వెల్కమ్ టు క్రూజ్ లైఫ్. ఫస్ట్ స్టెప్, క్రూజ్ అనగానే కిచెన్ మాత్రమే ఉండదు, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. చాలా అంటే ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, F&B సర్వీస్, ప్రొడక్షన్, బార్, ఎంటర్టైన్మెంట్, ఇలా చాలానే ఉంటాయి. నెంబర్ 2, రిక్వైర్మెంట్స్. మనకైతే డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 18 ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి, ఇంగ్లీష్ కంపల్సరీగా రావాలి, పాస్పోర్ట్ మ్యాండేటరీ, హాస్పిటాలిటీ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా బెటర్. స్టెప్ నెంబర్ 3, కోర్సెస్. ఆ తర్వాత బేసిక్ STCW కోర్సెస్ అయితే కంప్లీట్ చేయాలి, బికాస్ క్రూజ్లో సేఫ్టీ అయితే చాలా ఇంపార్టెంట్. స్టెప్ నెంబర్ 4, రెస్యూమే. చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు. మీ హోటల్ ఎక్స్పీరియన్స్, స్కిల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ అయితే చాలా క్లియర్గా మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తే మీకు కంపెనీ నుంచి కాల్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. స్టెప్ నెంబర్ 5, ఏజెన్సీస్. మీ రెజ్యూమ్ రెడీ అయిన తర్వాత ట్రస్టెడ్ ఏజెన్సీస్లో కానీ లేకపోతే అఫీషియల్ కంపెనీ కెరియర్స్లో కానీ మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి. ఫేక్ వెబ్సైట్స్ని అస్సలు నమ్మద్దు, ఒఫీషియల్ వెబ్సైట్స్ని మాత్రమే ప్రిఫర్ చేయండి. స్టెప్ నెంబర్ 6, అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా ఉండాల్సిన అవసరం అయితే లేదు, కానీ మీ ఎక్స్పీరియన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ కాన్ఫిడెంట్గా ఉండాలి. మోర్ ఓవర్ స్మైల్ మెయింటైన్ చేయండి, జెన్యూన్గా ఆన్సర్ చేయండి. స్టెప్ నెంబర్ 7, మెడికల్ అండ్ వీసా. మీరు సెలెక్ట్ అయిన తర్వాత కంపెనీ అయితే మీకు ఆఫర్ లెటర్ సెండ్ చేస్తుంది. ఆ తర్వాత మీరు అరేంజ్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ మెడికల్, వీసా, CDC, సీమన్ ID ఇలాంటి బేసిక్ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేయాలి. కంపెనీ బట్టి కంపెనీకి కొంచెం డాక్యుమెంట్స్ అయితే వేరే ఉంటాయి. స్టెప్ నెంబర్ 8, జాయినింగ్. మీరు కూడా నాలా సెలెక్ట్ అయిన తర్వాత కంపెనీ అయితే మీకు ఫ్లైట్ టికెట్స్ సెండ్ చేస్తుంది. ఒక్కసారి ఫ్లైట్ టికెట్స్ పంపించిన తర్వాత మీరు కూడా నాలా క్రూజ్ లైఫ్ని స్టార్ట్ చేయొచ్చు. ఇది ఓవరాల్ రోడ్ మ్యాప్, కానీ ప్రతి స్టెప్లో చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయి. ప్రతి డీటెయిల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు నన్ను ఫాలో చేసి లైక్ చేయండి, సో దట్ నేను నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్లియర్గా ప్రతి స్టెప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను.